एक जगह पर सभी एक ही जगह पर आ रहा हो, फिर बाद में अपन अरे नहीं पहले इधर तो ले लो ना, इधर ले लिया ना, इधर आ रहा है। सर ड्राइनेज అది కాదు అక్కడ తీయండి మ్యాన్పుల్ ఈ మాన్యువల్ ఎమ్మడి ఉన్నది చెరువు ఉంటా మాన్యువల్ నుంచి యాభై దూరం ఉన్నాయన్న వెనుకట లారీలు నడిచేదండి డ్రైనేజ్ ఎమ్మడి చేసుకోండి అసలు ఇన్లెట్ అదండి, ఆ ఏరియా నుంచి అక్కడ బ్రిడ్జ్ చేశారు, ఆ బ్రిడ్జ్ బండి నడిచే దగ్గర బ్రిడ్జ్ అక్కడ కాదు, అసలు బ్రిడ్జ్ దగ్గర అవతల పక్క అంతా మూసేశారు, అసలు ఇన్లెట్ లేదు ఇప్పుడు దీనికి. అపార్ట్మెంట్ అన్ని ఇందాక ఉన్నాయి, చెరువులో మొత్తం నమస్తే, నేను మీ జగదీష్ని, వాయిస్ ఆఫ్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు సున్నం చెరువు నమస్తే, నేను మీ జగదీష్ని, వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. సున్నం చెరువు అల్లాపూర్ గ్రామం, కుకుట్పల్లి మండలంలో ఉంది. దీని సర్వే నెంబరు 30. అయితే ఇది సిఎట్ వాళ్ళు ఇక్కడ గుట్టల బేగంపేట్ మండల్ షేర్లింగంపల్లి సర్వే నెంబర్ 12 and 13. ఇందులో 1992లో ఆవుల సాంబశివరావు దగ్గర లోకాయుక్త చీఫ్ జస్టిస్ ఉండే ఆయన దగ్గర వీళ్ళు 1992లో 20 ఎకరాల భూమి కొన్నారు, పట్టా భూమి. ఇది 1942 నుంచి ఇప్పటి వరకు ఇది పట్టా ల్యాండ్ కిందనే ఉంది, అయితే రికార్డ్స్ ప్రకారము. అయితే ఇది వీళ్ళు 14 నుంచి ఇది గవర్నమెంట్ ల్యాండు. సున్నం చెరువు నంబరు 30, అది సర్వే నెంబర్ 30, అది అల్లాపూర్ గ్రామము, కుకుట్పల్లి గ్రామం, కుకుట్పల్లి మండల్. అయితే వీళ్ళను ఈ హైదరాబాద్ వచ్చి ఇట్లా తవ్వుతున్నారు, ఇదంతా ప్లాట్లు ఉన్న దానికి ఇట్లా తవ్వి చెరువు అని వీళ్ళను అనేక రకాలుగా హరాస్మెంట్ చేస్తున్నారు. అయితే వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో కూడా వీళ్ళకు స్టేటస్కు ఇచ్చింది. స్టేటస్కు ఇచ్చిన రాత్రిపూట వచ్చి ఇట్లా ఈ యొక్క ప్లేన్ ల్యాండ్ను ఇట్లా తవ్వేస్తున్నారు. ఇక్కడ డ్రైనేజ్ ఉంది,
ఇట్లా తవ్వుతూ ఉన్నారు, మొత్తం తవ్వేసి అగో లారీలు పెట్టిరు అక్కడ. లారీలు చూపి అగో లారీలు పెట్టి రాత్రి హెవీ మిషనరీ పెట్టేసి ఇట్లా హైడ్రా వాళ్ళు రాత్రికి రాత్రే ఇవన్నీ గుంతలు తవ్వేస్తున్నారు. ఈ యొక్క పార్క్ ల్యాండ్ ఇది. ఈ గుడి కూడా ఉంది ఇక్కడ, ఈ టెంపుల్ ఉంది. వీళ్ళకు కూడా వాళ్ళు 2 ఎకరాలు పార్క్ వదిలేరు, ఇంట్లో గుడి ఉంది. ఈ గుడి పక్కకి ఇట్లా తోవేస్తున్నారు మొత్తం. ఇట్లా డ్రైనేజ్ పోతుంది, ఇక్కడ డ్రైనేజ్ లైన్ ఉంది, 3-4 డ్రైనేజ్ లైన్లు ఉన్నాయి ఇక్కడ. ఈ డ్రైనేజ్ లైన్ మీద రోడ్డు ఉండే, ఈ రోడ్డు మొత్తం తవ్వేసి 80 ఫీట్ల రోడ్డు ఉండే. ఈ రోడ్డు కూడా మాస్టర్ ప్లాన్ చేంజ్ చేసిరంట. చేంజ్ చేసి ఇట్లా హైడ్రా వాళ్ళు ఒక ఎంప్లాయీస్ అసోసియేషన్, సిఎట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ అసోసియేషన్ వాళ్ళు 1992లో భూమి కొని కోఆపరేటివ్ సొసైటీ ఏర్పరచుకొని గవర్నమెంట్ నుంచి హుడా నుంచి అన్ని అనుమతులు పొంది వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద హైడ్రా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. హైడ్రా వాళ్ళు కోర్టు కూడా పట్టించుకోవడం లేదు. స్టేటస్కు ఇచ్చినా కానీ ఇది గుడి. ఈ గుడి లోపల 2 ఎకరాల పార్కు గురించి వదిలేదు. ఈ గుడి పక్కకు ఇట్లా మొత్తం తవ్వేస్తున్నారు ఈ చెరువు అని ప్రూవ్ చేయడానికి. కోర్టు కూడా మిస్గైడ్ చేస్తున్నారు వీళ్ళు. కంటెంట్ ఆఫ్ కోర్టు వేసినా కానీ వీళ్ళు కోర్టు కూడా భయపడకుండా రాత్రిపూట హెవీ మిషనరీ తీసుకొచ్చి ఈ లారీలు, ఇన్ని లారీలు అవసరమా ఇది తోవడానికి ప్లాట్ తవ్వేస్తున్నారు. ఒక మంచి బిల్డింగ్ కూడా కూలగొట్టేసారు, 5 అంతస్తుల బిల్డింగ్ కూడా కూలగొట్టేసారు. అది అన్ని పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్స్ ఉంది, అన్నీ ఉన్నాక యుఎల్సి, ఎల్ఆర్ఎస్, మున్సిపల్ పర్మిషన్. 5 అంతస్తుల బిల్డింగ్ కట్టేటోడు మాదాపూర్లో పర్మిషన్లు కూడా కడతాడా? కట్టినా అన్ని పర్మిషన్ తీసుకున్నా కానీ నిత్యము ఇక్కడ పూజలు నడుస్తాయి. హనుమంతుని గుడి ఉంది. ఈ గుడి ఇంకా గుడి కూడా రాకుండా ఆపేస్తున్నారు. ఇది ఒక పెద్ద దౌర్జన్యం. ఇది హిందువుల మీద కూడా ఒక రకంగా దౌర్జన్యం అంటారు దీన్ని. ఇట్లా వీళ్ళు హైడ్రా వాళ్ళు ఎట్లా వింటారో అర్థం అవడం లేదు. మీ ఇల్లు ఎట్లా కొలుగుంటారు? ఇదే రోజు కిందటి సంవత్సరం 1 ఇయర్ బ్యాక్ ఇదే రోజు సెప్టెంబర్ 8వ తారీఖు ఏమి నోటీస్ ఇవ్వకుండా ఒక ఆదివారం తెల్లారగట్ల 6 గంటలకు వచ్చేసి ఇల్లు అంతా ఖాళీ చేపించి అందులో ఉన్న మనుషులను అందరినీ ఖాళీ చేపించి ఇమీడియట్గా ఎవరు వచ్చినా పట్టించుకోకుండా మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోయి జైల్లో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి దౌర్జన్యంగా కూలగొట్టేశారు. నేను అక్కడికే చెప్తున్నాను, దీనికి అన్ని రికార్డులు ఉన్నాయి, రికార్డులు వెరిఫికేషన్ చేయండి అంటే మేమేమి రికార్డులు అవన్నీ చూడం, మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి, మేము ఇమ్మీడియట్గా కూలగొడతామే మా పని, అదే చేస్తాం, మాకు అది ఒక్కటే తెలుసు అని చెప్పారు అక్కడున్న వరలపాపారావు గారు వీళ్ళందరూ. అలాగా కూలగొట్టేశారు. ఆ తర్వాత నేను కోర్టుకి వెళ్ళటం అయింది. ఇప్పుడు సొసైటీ అంతా వాళ్ళదే అంటారు, ఎక్కడ దాకా ఎఫ్టీఎల్ అంటారు. ఆ ఎఫ్టీఎల్ నిరూపించుకోవడం కోసం ఉన్న టోపోగ్రఫీని చెడగొడటం కోసం ఎక్కడికక్కడ తవ్వేస్తున్నారు. ఎంత కోర్టు ఎన్నిసార్లు చెప్పినా కూడా అలా వచ్చేయటం, రాత్రులు చేసేయటం, పగలు చేసేయటం, మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాం. ఇప్పటికీ ఈ సంవత్సరంలో నేను 4 సార్లు పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత వ్యతిరేకించవలసి వస్తుందో. టోపోగ్రఫీ అయితే మటుకు మొత్తం చేంజ్ చేసేసారు, వాళ్ళే చేంజ్ చేసేసి మళ్ళీ ఇదంతా ఎఫ్టీఎల్ అంటారు. ఇక్కడ 3 ప్లాట్లు ఉన్నాయి, 2 ఎకరాల స్థలం దీనికి పార్కు కింద విడిచిపెడతాం అయింది బఫర్ జోన్ గురించి. అప్పట్లో అది అలా ఉంచాలని చెప్పి ఉంచారు, అది కూడా తవ్వేశారు. ఇంకా టెంపుల్ ఒకటే ఉంచారు. మొత్తానికి ఇక్కడ 4 పక్క కాలనీస్ నుంచి వచ్చే డ్రైనేజ్ సిస్టమ్స్ అంతటిని ధ్వంసం చేసేసారు. అటేమో అయ్యప్ప సొసైటీ నుంచి మాదాపూర్ నుంచి వచ్చేది ఇక్కడికే వస్తుంది, ఇటు సైట్ 3 దగ్గర నుంచి వచ్చేది ఇక్కడికే వస్తుంది, బోర్బండ్ నుంచి, ఇటు జూబ్లీహిల్స్ నుంచి వచ్చేది కూడా ఇక్కడికే వస్తుంది. ఇక్కడ విల్లాస్ కట్టారు, ఆ విల్లాస్ నుంచి వచ్చేది కూడా ఇక్కడికే కలిపేశారు. అన్నీ మా రోడ్లలోనే వేశారు, మా లేఅవుట్ రోడ్లలోనే. 80 ఫీట్ రోడ్లోనేమో జూబ్లీహిల్స్ నుంచి వచ్చేది వేశారు, అయ్యప్ప సొసైటీ నుంచి వచ్చేదేమో 40 ఫీట్ రోడ్లో వేసుకొచ్చారు. ఇటేమో బోర్బండ్ నుంచి వచ్చేదేమో మా పార్క్ ల్యాండ్లోంచి వెళ్ళింది, అల్లాపూర్ నుంచి వచ్చింది.
ఈ అన్ని డ్రైనేజీలు ఇది ఇక్కడ కలిసి ఉన్నాయి. మొన్న వర్షాలకు కూడా ఒక్క చుక్క నీరు ఇందులోకి రాలేదు. కారణం ఏంటంటే దీని ఇన్లెట్టే మూసేశారు. ఆ మూతకు కూడా కారణం ఈ డిపార్ట్మెంట్లే. అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఆ ఇన్లెట్ని మూసేసినాయి. ఇప్పుడు అక్కడ వంతున వేసారు. ఎందుకని అదే అసలు డ్రైనేజ్ సిస్టమ్, అసలే వాటర్ ఇన్లెట్ సిస్టమ్ అదే మూసేసిన తర్వాత ఇంక ఈ చెరువు ఎందుకు? ఇక్కడ బోర్లు వేశారు, ఇల్లీగల్ బోర్లు అని చెప్పి ఒకసారి మా దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంకోసారి ధ్వంసం చేశారు. అసలు ఇక్కడ ఇల్లీగల్ బోర్ ఏది ఉండదు. హైదరాబాద్ మొత్తం ఇల్లీగల్ బోర్లే కదా అని జడ్జి గారు కూడా అన్నాడు, కామెంట్ చేశాడు. ఈ బోర్ వాటర్ చాలా చెడ్డదని అనౌన్స్ చేశారు. పీఈబీకి టెస్ట్కి వెళ్ళాం, పీసీబీకి వాళ్ళు చాలా వర్స్ట్గా ఉంది దీని కండిషన్ అన్నారు. అసలు ఇక్కడ బోర్లలో నీరు సమ్మర్లో కూడా రాదు, ఎందుకంటే ఇది అంతా షీట్ రాక్ ఉంటుంది. ఇక్కడ అసలు బోర్లు అక్కడే పడతాయి. ఎక్కడైతే వీళ్ళు కప్పెట్టిచ్చారో మట్టితోటి, ఎక్కడైతే ఇన్లెట్ వస్తుందో అక్కడ బోర్లు ఉంటాయి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి ల్యాండ్ ఇక్కడ పెట్టుకుని వెహికల్స్ నింపుకుంటారు. ఇప్పుడు కూడా మీకు ఉదాహరణ 100 ఫీట్ రోడ్లో ఉన్న బోర్ ట్యాంకర్లన్నీ కూడా అక్కడి నుంచి వచ్చి నీరే నింపుతాయి. ఇక్కడ ఎక్కడ పనిచేయట్లేదు, బోర్లు ఎక్కడా పనిచేయట్లేదు. ఏంటో మరి మా మీదే ధ్వంసం చేశారు. మొత్తం లేఅవుట్ని ధ్వంసం చేసేసారు. मेरा नाम रूपाराम चौधरी है। आज से 1 साल पहले 8 तारीख को हैदरा वाले सुबह संडे के दिन सुबह 6 बजे को आके हमारा गोडाउन पूरा तोड़ दिया। अंदर सामान था पूरा, कम से कम 5 करोड़ का स्टॉक था, पूरा ख़राब कर दिया। उसमें मेरा को कम से कम 1.5 करोड़ का माल पूरा ख़राब हो गया। हमको माल निकालने के लिए भी रिक्वेस्ट किया तो हमारे को माल निकालने के भी टाइम नहीं दिए और हमको नोटिस दिया ना कुछ, पहले इतला दिए, बिना कुछ बोले ही हमारे को पूरा नष्ट कर दिया पूरा। और उसके बाद में हमारा जो प्लॉट है उसमें हम सेट बनाया, म्यूनसिपल परमिशन लेके सेट बनाया। सेट का टैक्स भर रहे थे, लाइट बिल भर रहे थे और गवर्नमेंट को टैक्स पे कर रहे थे, बिजनेस कर रहे थे हम लोग। कुछ भी हमारे को उसमें उन्होंने कुछ भी हमारे तरफ नहीं देखा। जीएसटी वगैरह सब पूरा पे करते हैं हम सब। एक बिजनेसमैन को पूरा रोड पे लाके छोड़ दिया। और वो प्लॉट पे जो प्लॉट है वो प्लॉट पे मेरे को लोन है ऑलरेडी। अभी बैंक वाले रोज़ाना आके बैठ रहे हैं, उसको हम क्या देना, क्या जवाब देना समझ में नहीं आ रहा हमको। उसके बाद में भी हाइड्रा वाले हमारा प्लॉट तक पूरा खोदते चले आ रहे। हाई कोर्ट का ऑर्डर है तो भी हमारा बात नहीं सुन रहे। हम यहाँ के आके काम रोकने का कोशिश करें तो हमको पुलिस स्टेशन ले जाके बिठा दे रहे। पूरा मकान पूरा सब लूट लिए, पूरा हमको पूरा रोड पे लाके खड़ा कर दिया। आज हम बैंक का पैसा भरने के लिए भी हमारे पास कुछ भी नहीं है। हम इधर उधर मुँह छुपाते घूम रहे इधर से उधर। क्या प्रॉब्लम है? ये कैसा कौन तोड़े? ये हाइड्रा वाले आके तोड़ दिए। 1 साल से पूरे गोदाम में सामान था, पेपर नहीं निकालने दिए, ऑटो वगैरह सब अंदर ही है। आके सुबह संडे के दिन कर दिए ऐसे। अभी किधर जाना? हम बच्चे छोटे छोटे, स्कूल फीस रहते, सब कुछ रहते, किधर जाना, क्या खाना, अभी सबको क्या देना? बोलो, आप ही बोलो। और बैंक वाले कोर्ट में भी नहीं सुन रहे अभी 1 साल से। तो సున్నం చెరువులో 30 నెంబర్లో సర్వే నెంబర్లో చెరువు ఉందండి. ఇక్కడ మాది 12-13 సర్వే నెంబర్. మా ప్లాట్లన్నీ పట్టా భూములు. జీప్ చేసేసి వాళ్ళ భార్య వాళ్ళ డాటర్ వాళ్ళు అమ్మారండి కొన్ని ఎకరాలు. అమ్మిన తర్వాత మేము తీసుకొని సొసైటీ ఏర్పడిన తర్వాత ఉడా నుంచి పర్మిషన్ తీసుకొని మేము ప్లాట్లన్నీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మా పట్టా భూములు అండి. మేము వేరే దగ్గర బాధ్యతతో కొనుక్కున్న భూములు అండి ఇవి. మేము 70 సంవత్సరాలు ఇప్పుడు మా రన్నింగ్. మేము ఇక్కడ మా పిల్లలు ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకొని ఉందామని చెప్పంటే మొత్తం హైదరాబాద్ వచ్చేసి మొత్తము 10-15 ఫీట్ల లోపల తవ్వేశారండి. తవ్వేసి ఇది ఎందుకని తవ్వుతున్నారు, స్టే ఉంది కదా అని చెప్పి అడుగుతుంటే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మా ఫోన్లు గుంజుకొని ఫోన్లు మాట్లాడనీయకుండా ఇంటికి పోనీయకుండా పొద్దున 10 గంటలకు తీసుకెళ్ళి సాయంత్రం 6 గంటలకు వదిలిపెడుతున్నారు. వదిలిపెట్టిన తర్వాత పొమ్మని చెప్తున్నారు. మళ్ళీ తెల్లారి వచ్చేసరికి రాత్రి 2 గంటలకు 3 గంటలకు మొత్తం తవ్వేస్తున్నారండి. ఇదేంటని చెప్పని చెప్తే మీరు కోర్టుకు వెళ్ళినా కానీ ఏం లాభం లేదు, మీరు వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పని మనం బెదిరిస్తున్నారండి. నా పేరు రాధా. ఇదే తేదీ సెప్టెంబర్ 8వ తేదీన మా బిల్డింగ్ కూలగొట్టేశారు. మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, ఏమీ లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇలా ఫైట్ చేస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు నిద్ర ఉండదు, చాలా టెన్షన్తో ఉంటాను. నేను ఒక్కోసారి నక్సలైట్లో కలిసిపోదామా, వాళ్ళందరూ పని పట్టాలి, ఏం చేయాలో తెలియటం లేదు. కోర్టుకి వెళ్ళినా మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోవటం లేదు. నిజంగా చెప్తున్నాను, నక్సలైట్లకి వెళ్ళిపోయి వీళ్ళందరూ పని పడదామా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రోటీ కపడా మకనా అని చెప్పి అందరికీ ఇచ్చింది. ఆశగాడదు ఇల్లు ఇచ్చింది, ఇందిరాగాంధీ ఆ టైంలో ఇచ్చింది. మరి అదే ప్రభుత్వం ఇప్పుడు మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి.
వాళ్ళే జీవోలు కూడా ఉన్నాయి మీకు. జీవోలు ఉన్నాయి మాతో, మరి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇవన్నీ ఇన్కమ్మే కదండి వాళ్ళకి. మరి ఇన్కమ్ అయ్యండి మా దగ్గర నుంచి సొమ్ము దొబ్బి మీరు మా బిల్డింగ్ ఎరగొట్టారు. ఇప్పుడు నాకు 4 కోట్లు 5 కోట్ల నష్టం. అప్పుల్లోనే ఉన్నాను, ఇంట్రెస్ట్లు కడుతున్నాను. దీనికి ఎవరు బాధ్యులు? మాకు మానసికంగా మీరు టార్చర్ పెట్టినట్టుగా కదా. నన్ను చాలా మానసికంగా టార్చర్ పెట్టారు. నేను విధాలుగా అదైతే బాగుండు, ఇదైతే బాగుండు, వాడిని అలా చంపేస్తే బాగుండు, వీడిని ఎలా చంపేస్తే బాగుండు, నాకు వచ్చే ఆలోచనలు వీళ్ళ వల్లే. వీళ్ళు చేసిన మానసిక నాకు చాలా క్షోభ పెట్టారు. ఇప్పుడు వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇదిగో వస్తారు, మేము ఏది చెప్తే నుంచి కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళకి అసలు కేర్లెస్. కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళకి అసలు పట్టించుకోవటం లేదు. మాకు ఎప్పుడు భయంగా ఉంటున్నాం సార్, ఎప్పుడు చాలా భయంగానే ఉంటున్నాం. ఎందుకంటే కోర్టు వాయిదా ఇస్తుంది, వాయిదా ఇచ్చే లోపల వీళ్ళే చాలా భయంకరంగాను ఇక్కడ చూడండి ఎలా తవ్వేశారు మమ్మల్ని, ఎంత భయాందోళన చేశారు, ఎంత ధ్వంసం ఓకే చేశారు. మీరు మాట్లాడతారా? ఇప్పుడు సార్ మేము మొత్తం స్టోరీ కోర్టుకి చెప్పాము. కోర్టు మాకు చెప్పింది, కోర్టు క్లియర్గా చెప్పింది కి బాబు స్టేటస్ కో మెయింటైన్ చేయండి, మీకు పని చేసుకోమంది. కోర్టులో ఏమడిగారు, మేము పని చేసుకుంటాం చెరువు చేసుకోమంది. వాళ్ళు తెలివిగా చెరువులో పని చేసుకుంటా అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని మా ల్యాండ్ మీద చేస్తున్నారు. ల్యాండ్ మీద డెబ్రిస్ ఉంటుంది సార్, అక్కడ చెరువు లోపల నల్లగా మట్టి తీసుకోమన్నారు. ల్యాండ్ మీద నల్ల మట్టి ఎక్కడ ఉంటుంది అని దాన్ని తవ్వేసి నల్ల మట్టి అని చెప్తున్నారు. ఇది కాకుండా మీకు క్లియర్ చెప్తున్నాను, పాత గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎన్జిటి రిపోర్ట్ ఇచ్చింది. ఈ చెరువు విస్తీర్ణం వచ్చి 15 acres 15.4 acres. మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ? ముందు ఎన్ని ప్లాట్లు ఉంటాయి? 80 ప్లాట్లు అండి. 80 ప్లాట్లు అందరికీ ప్రాబ్లమ్సే. అయితే ఇక చెరువు విస్తీర్ణ పాత రికార్డ్ ప్రకారము 15 acres 0.14 గుంటాస్. ఇది ఎన్జిటి రిపోర్ట్ ఉంది. ఎన్జిటి అంటే నేషనల్ లేక్ ట్రిబ్యునల్, అది గ్రీన్ ట్రిబ్యునల్, అది సుప్రీంకోర్టు ఫాలో అవుతుంది. ఇండియాలో ఉన్న లేక్స్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. మన తెలంగాణ గవర్నమెంట్ మొత్తం సర్వే చేసి అన్ని లేక్స్ అక్కడ ఇచ్చేసింది రిపోర్ట్. అయితే అది కాదంట, అది తప్పంట. వీళ్ళు కొత్తగా వచ్చి 32 acres అంటున్నారు. అంటే అన్ని చెరువులు తగ్గుతున్నాయి, మా చెరువు పెరుగుతుంది. ఇది రివర్స్ అయిపోతుంది. ఇది మ్యాజిక్ అవుతుందా, ఏమైనా మధ్య కొత్తగా అవుతుందా? ఇది క్లియర్ పాయింట్. మా కోర్టు వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. వాళ్ళకి ఏమన్నారు, జీవో ఏంటి డ్రాఫ్ట్ లేఅవుట్ ఉంది, అందుకే మేము వాటిని ముట్టుకోము. ఆయన డ్రీమ్ బిగ్గా ఏదో డ్రీమ్ అన్న ఇంటర్వ్యూలో ఉంటుంది చూడండి, రంగనాథ్ గారు అన్నారు, దుర్గం చెరువుది ఎందుకు ముట్టుకోలేదంటే అది డ్రాఫ్ట్ లేఅవుట్. మరి ఇదే లేఅవుట్ గవర్నమెంట్ ఇది కూడా గవర్నమెంట్దేనండి, గవర్నమెంట్దే. గవర్నమెంట్ ఆయన గవర్నమెంట్ కాదంటాను ఆయన. ఏమో అది పెద్ద వాళ్ళందరిదీను. ఇంకొక విషయం చెప్తానండి, ఎన్జిటి రిపోర్ట్ కూడానంట ఎవరో కిందోడు సంతకం పెడితే పైయోడు పెట్టాడట. అంటే ఈయన కూడా అలాగే అంటే ఎవరు చెప్తారు? అది ఆయన రంగనాథ్ గారు చెప్పారు. చిన్నోడో పెద్దోడో కూడా మాకు తెలియదు. అంటే ఎన్జిటి రిపోర్ట్లో ఇండియాలో ఉన్న లేక్స్ అన్నీ ఒకటి కరెక్ట్ అంట, మా సున్నం చెరువు ఒకటే తప్పంట. ఎవరో తెలియక ఇది ఎక్కడో న్యాయం అనిపిస్తుంది మీకు? తప్పు, 100% తప్పు. మేము ఇలా అడిగితే మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, వీళ్ళు పని చేసేసుకుంటారు. స్టేషన్లో కేసు బుక్ చేయరు, తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు. ఇవ్వండి అన్నాం, లేడీ అని కూడా చూడకుండా తీసుకుని వెళ్ళడం, కూర్చోపెట్టడం. 6 గంటల వరకు తిండి లేదు, పాపం వాళ్ళు ఫుడ్ ఇస్తామంటున్నారు కానీ మేము తీసుకోవట్లేదు. 6 గంటల వరకు ఉంచుతున్నారు, ఏమనంటే పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అసలు మాకు అర్థం కావటం లేదు. మా ప్రెసిడెంట్ గారికి మాట్లాడతారు. అండ్ డాక్టర్ సదానందం అండి, నేను ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి మేమంతా కూడా. మేము ఉద్యోగాలు చేసుకునేటప్పుడు సేవింగ్స్ పెట్టుకొని ఆ సేవింగ్స్ అమౌంట్తో ప్లాట్లు కొనుక్కున్నాము. ఇవన్నీ కూడా క్లియర్ టైటిల్ ల్యాండ్స్ అని మేము అన్నీ చూసుకొని కొనుక్కున్నామండి. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, నేను ప్రొఫెసర్ స్టేజ్లో ఉన్నోడిని ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చూడనండి, అన్నీ చూసుకొని కొనుక్కుంటా కదా అండి. అన్నీ 1956 నుండి కూడా అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నవి, అన్నీ కరెక్ట్ ఉన్నవి కాబట్టి కొనుక్కున్నాం మేము. ఇప్పుడు అంటారు వీళ్ళు మీరు కబ్జా చేశారు, ఇదంతా చెరువును కబ్జా చేసి కట్టినారంటారు. అదే రికార్డ్స్ లేవా? గవర్నమెంట్ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదా అండి, రికార్డ్స్ అన్నీ సరి చేసుకొని చేయాలి కదా. పోనీ అంత లేదు. ఇప్పుడు హైకోర్టులో ఉంది కదా కేసు, హైకోర్టులో కేసు ఉంది, అది ఏంటిదో అవుట్కమ్ రానివ్వండి, వచ్చిన తర్వాత మేము దానికి కట్టుబడి ఉంటామని అంటున్నాం కదా. మేము అంత తొందర ఏముంది, ఇదంతా తవ్విపడేసి చెరువు ఉన్న విస్తీర్ణాన్ని పెంచి ఇరిగేషన్ ఏమో 15 ఎకరాలు అంటుంది, రెవెన్యూ ఏమో 24 ఎకరాలు అంటుంది. ఈయన కొత్తగా వచ్చేసి రంగనాథ్, ఈయన రెవెన్యూ గురించి ఈయనకి ఏమీ తెలియదు. ఈయన ఉన్నది పోలీసు IPS,
ఐపీఎస్ ల్యాండ్ గురించి ఏమైనా తెలుసా అంటే ఐఏఎస్ అంటే ఏమో తెలుసుకుంటాడు, ఆయన ఇది ఉంటుంది. ఇంత ర్యాష్గా ఉండరు ఐఏఎస్లు. ఈయన ఐపీఎస్ కాబట్టి ఇష్టం ఉన్నట్టు తోడు పడేస్తున్నాడు. మీదంతా చూడండి, అన్ని ఇండ్లన్నీ కూలగొట్టేశారు, ప్లేన్ చేశారు. చూడండి, కరెంటు పోల్స్ వేశారు, అన్ని కరెంటు ఉన్నవి, అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు నాది కూడా నేను ట్యాక్స్ కడుతున్నాను, కరెంటు బిల్లు ఉంది, అన్నీ ఉన్నది, అది నాది కూడా కూలగొట్టేశారు. ఎందుకు కూలగొట్టారంటే మీది బఫర్లో ఉన్నది కదండి, మీది ఎందుకు కూలగొట్టారు మాకు తెలియదు అంటారు. కూలగొట్టింది వాళ్ళే, బఫర్లో ఉన్నాయి కూలగొట్టామన్నారు. ఆయన ఏం చెప్తున్నాడు, మీరు హైడ్రా రాకముందు కట్టుకున్న వాటిని మేము డిస్టర్బ్ చేయమన్నాం. మేము హైడ్రా రాకముందు కట్టుకున్నవే కదా, మా ఎందుకు డిస్టర్బ్ చేశారు? వన్ సైడ్ అంతా ఆయన పోతున్నాడండి. అందుగురించి మేము రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని మేము రిక్వెస్ట్ చేసే ఏంటంటే, సార్ మీరు గ్రౌండ్ లెవెల్కి వచ్చేసి చూడండి సార్, మా సైట్ని వచ్చి చూసి మాకు న్యాయం చేయండి సార్ అని కోరుకుంటున్నామండి. ఈ సర్వే నెంబర్లు వేరు, సున్నం చెరువు వేరు, సున్నం ఇటువంటి సంబంధం లేకున్నా ఇక్కడ హైదరాబాద్లో అన్యాయం చేస్తున్నారు. ఇది చాలా మంది 200 మంది ఇట్లానే ఉంటారు. అటువంటి 200 మంది ఆ ఫ్లాట్స్ ఎక్కడ పోవాలి? ఆ రోజు చాలా అన్యాయం చేస్తున్నారు ఈ హైదరాబాద్ చేయాలి. ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే చేయాలి. గవర్నమెంట్ జీవో ఇచ్చింది కదా వీళ్ళకి, జీవో వచ్చిన తర్వాతనే పర్మిషన్ ఇస్తారు, పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే లేఅవుట్ వస్తారు, లేఅవుట్ వచ్చిన తర్వాతనే అన్నీ జరుగుతాయి కదా. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వీళ్ళను ఇట్లా అన్యాయం చేయడం అనేది చాలా హైదరాబాద్ అది చాలా అన్యాయం చేస్తుంది. ఇక్కడ కోర్టు స్టే ఉన్నా, కోర్టు స్టేటస్గా ఉన్నా కానీ ఇక్కడ రాత్రిపూట వచ్చేతో అన్ని బండ్లు, ఇక్కడ ఇన్ని బండ్లు అవసరం లేదు, ఇన్ని హెవీ మిషనరీస్ అవసరం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వము ఆలోచించాలా వీళ్ళ విషయంలో. వీళ్ళు చాలా కష్టపడి 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేసుకొని వచ్చిన డబ్బులతోని వాళ్ళు ఒక పిల్లలకు భవిష్యత్తు ఉండాలి, మేము కూడా ఓల్డ్ ఏజ్లో ఎక్కడ కిరాయిలు ఇక్కడ తిరగాలని ఎంతో కష్టపడే ఇళ్లను వాళ్ళను కూలగొట్టడం అనేది అన్యాయము. ఇది ప్రభుత్వము ఇంకోసారి పునరాలోచించి వీళ్ళకి న్యాయం చేయాలని వాయిస్ ఆఫ్ తెలంగాణకు నమస్తే. థ్యాంక్ యూ.
లోపలికి వెళ్ళండి. సామాన్య ప్రజలపైన హైడ్రా ప్రతాపం చూపిస్తుంది. సామాన్య ప్రజలపైన హైడ్రా ప్రతాపం చూపిస్తుంది. సామాన్య ప్రజలపైన హైడ్రా ప్రతాపం చూపిస్తుంది. ప్రతాపం చూపిస్తుంది. సామాన్య ప్రజలపైనే హైడ్రా ప్రతాపం చూపిస్తుంది. प्लीज कम दिस साइड. సామాన్య ప్రజలపై చూపిస్తుంది. अभी इस तरफ आए थे ना.